హలో అభినవాస్, ఈరోజు ఎగ్ షవర్మా చేయడం చూద్దామా. పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, దానికి ఇది హెల్దీ ఆల్టర్నేటివ్. ఈ షవర్మా చేసుకోవడానికి నేను నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, చీజ్, ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి కాడలు, ఇవన్నీ ఇలా. ఇవే కాకుండా ఇంట్లో ఉన్న ఏవైనా కూడా కట్ చేసుకొని అలా రెడీ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కావాల్సినవి లెబనీస్ బ్రెడ్, ఎగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో నూనె వేసి స్టఫింగ్కి కావాల్సినవి తయారు చేసుకుంటాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నేను క్యారెట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే క్యారెట్ వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఈ కూరగాయలని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. మనము మళ్ళీ స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. సో కొంచెం వేగనిచ్చి తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నాం. ఈ కూరగాయలే కాకుండా మనం బీన్స్, బ్రకోలీ, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ లాంటివి ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి మరియు వెల్లుల్లి కాడలు, క్యాప్సికమ్, అండ్ చివరిగా కొంచెం ఆనియన్. క్రంచీనెస్ పోకుండా ఉండడానికి నేను ఆనియన్ చివరిలో వేస్తాను. ఇప్పుడు కూరగాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము, చివరిగా పావ్ భాజీ మసాలా. ఈ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది కూరగాయలకి. అన్నీ వేసి కలిపి 1 నిమిషం ఉంచుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి. కూరగాయలన్నీ క్రంచీనెస్ పోకుండా కొంచెం అలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఈ కర్రీని ముందే చేసి పెట్టుకున్నా కూడా మనకి కావలసినప్పుడు షవర్మా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకొని కొంచెం చీజ్ అలా ఆమ్లెట్ మీద వేసుకొని లెబనీస్ బ్రెడ్ లేకపోతే చపాతీతో కానీ పిజ్జా బ్రెడ్తో కానీ చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం హెల్తీ పిజ్జా బ్రెడ్ కంటే. తర్వాత ఇలా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని జెంటిల్గా ప్రెస్ చేసుకొని ఆమ్లెట్తో సహా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు సగం మళ్ళీ కొంచెం చీజ్ యాడ్ చేసుకొని ముందుగా చేసుకున్న స్టఫింగ్
స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ తినని వాళ్ళు కర్రీ చేసుకునేప్పుడే దాంట్లో పనీర్ కానీ టోఫు కానీ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ కూడా ఉంటుంది. పైన మళ్ళీ ఇలా చీజ్ యాడ్ చేసుకొని ఎండ్స్లో కొంచెం అలా ప్రెస్ చేసుకుంటే చీజ్ కరిగిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. అలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా కొంచెం కాలనిస్తే రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పట్టుకొని కావలసిన సైజులో పీసెస్ కట్ చేసుకుంటే ఎగ్ షవర్మా రెడీ. చూసారు కదా, ఎగ్ షవర్మా హెల్దీ అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ పిజ్జా. పిజ్జా లాగా ఇది కొంతసేపటికి డ్రై అయిపోదు, ఈవెన్ బాక్స్లో కూడా పెట్టచ్చు కిడ్స్కి. మరి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్తారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.